Why Nolan Mama loves IMAX? Films are being made more than 100 years now. స్టోరీని చెప్పే విధానం, క్వాలిటీ, టెక్నిక్ అన్నీ మారిపోయాయి ఒక్కటి తప్ప. దట్ ఈస్ కెమెరా. అప్గ్రేడ్ అయినా కానీ వాడేది మాత్రం కెమెరానే కదా. సినిమా స్కోప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సినిమా వ్యూ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇండియాలో ఫస్ట్ సినిమా స్కోప్ మూవీ కాగజ్ కే ఫూల్ 1953లో రిలీజ్ అయిన ద రోబ్ మూవీ సినిమా స్కోప్ లో తీసిన ఫస్ట్ సినిమా. అదే మనం చిన్నప్పుడు 20th సెంచురీ అని ఓపెనింగ్ క్రెడిట్స్ లో వస్తుంది కదా, ఆ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే స్టార్ట్ చేశారు దీనిని. 1967లో ఐమాక్స్ వచ్చింది. ఐమాక్స్ అంటే ఇమేజ్ మాక్సిమం. 1971లో కెనడా టొరంటోలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1990లో ఐమాక్స్ చాలా పెద్ద కంపెనీస్ తోటి కొలాబరేట్ చేసుకుంది. ఒక విఎఫ్ఎక్స్ ఫిల్మ్ లో ఐమాక్స్ యూజ్ చేసిన ఫస్ట్ ఫిలిం ద డార్క్ నైట్. ఇంకా ఆ తర్వాత నోలన్ మామ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ ద క్వశ్చన్ ఇస్, నోలన్ మామకి ఐమాక్స్ అంటే ఎందుకంత ఇష్టం? ఐమాక్స్ హై రిజల్యూషన్, లార్జర్ ఫార్మాట్ వల్ల వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ హై క్వాలిటీ విజువల్స్ వల్ల డీటెయిల్స్ కానీ పిక్చర్ కానీ అన్ని క్లియర్గా కనిపించి మన ముందే జరుగుతున్నాయనే ఫీలింగ్ వస్తుంది. ఇక మన నోలన్ మామ స్టోరీస్ మనకి తెలిసిందే కదా. ఆ స్టోరీకి ఐమాక్స్ విజువల్స్ అండ్ సౌండ్స్ యాడ్ అయితే ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. ఆ ప్రాసెస్ లో ఐమాక్స్ కొత్త కొత్త పాసిబిలిటీస్ ని అన్లాక్ చేసే ఛాన్స్ ఇస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో ఐమాక్స్ ఎందుకంటే ఐమాక్స్ తో తీసిన సినిమాల క్వాలిటీ గానీ లుక్ గానీ ఎలాంటి ట్రెడిషనల్ సినిమాస్ మ్యాచ్ చేయలేవు. ఐమాక్స్ కెమెరా టెక్నాలజీతో పాటు అప్గ్రేడ్ అవుతూనే వచ్చింది. డిజిటల్ స్క్రీనింగ్ ఇంకా 3D గురించి తెలిసిన వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. మీ ఫేవరెట్ నోలన్ మామ మూవీ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ మిలియన్ మినిట్స్.